అందరికీ షలోం. యెషూవా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారలారా, అనుదినము దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి పరిశుద్ధ గ్రంథమును లేఖనమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమును కూడా నిర్గమకాండంలో దేవుడు చేసినటువంటి ఒక 10 తెగులను మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విడిపించాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను విడిపించాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో విడిపింపబడినటువంటి యొక్క ఇశ్రాయేలీయులు విడిపింపబడినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులు అందరూ కూడా ముందు ఎర్ర సముద్రం ఉంది, మేము ఎలాగూ వెళ్ళాలి, ఇదిగో మేము ఇక్కడ చచ్చుట కంటే వెనుకలో వస్తున్నటువంటి ఒక ఐగుప్తు యొక్క సైన్యంను చూచి భయపడ్డారు. కాబట్టి ముందేమో సముద్రం, వెనుకేమో ఐగుప్తుల యొక్క సైన్యము, ఫరో. కాబట్టి మరలా వారి చేతికి చిక్కుతామేమో అని మోషేతో సనిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఎందుకు నీవు ఇంకా నిలవబడి ఉన్నావు? నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతటో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయి. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర మోషేకు ఇవ్వబడింది. దేవుని యొక్క కర్ర మోషేకు ఇవ్వబడింది. దేవుడు మోషేకు తన కర్రను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ముందుగా ఆ కర్రను ఎవరికి ఇచ్చాడు? ముందుగా ఆ కర్రను ఆదాముకి ఇచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయము 14, 16 వచనాల్లో, ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనకు రాయబడి ఉంటుంది. 19వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, 20వ వచనం, ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులను పేర్లు పెట్టాడు. దేవుడు తన కర్రను ఆదాముకి ఇచ్చాడు. ఆదాము చేతిలో ఉన్నటువంటి ఆ కర్రకు భయపడి భూమి మీద ఉన్న జంతువులు అన్నీ కూడా ఆదాము దగ్గరకు వచ్చాయి. ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో దేవుడు చూచారు. కాబట్టి దేవుని యొక్క కర్ర భూమి మీద గొప్ప ఆశ్చర్య కార్యములను చేయగలదు. దేవుడు తన కర్రను ఆ ఆదాము దగ్గర ఉన్నటువంటి కర్ర ఎవరి దగ్గరకు వచ్చింది? ఇప్పుడు నిర్గమకాండము 14:15లో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. నిర్గమకాండం 4:20లో మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. దేవుడు ఆదాముకు తన కర్రను ఇచ్చాడు. ఆ కర్రకు లోబడి భూమి మీద ఉన్న సమస్త జంతువులు ఆదాము దగ్గరకు వచ్చాయి. ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆ యొక్క పేర్లు వాటికి పెట్టబడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర భూమి మీద నోవాహు కాలంలో ఆదాము దగ్గర నుంచి నోవాహు యొద్దకు వచ్చింది ఆ కర్ర. నోవాహు ఓడలోనికి ప్రవేశించేటప్పుడు ఆ కర్రను చాపినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జంతువులు ఒక్కొక్క జత, ప్రతి జంతువు ఆ కర్రకు భయపడి నోవాహు యొద్దకు వచ్చాయి. లోబడడం, దేవుని యొక్క కర్రకు లోబడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండము 4:17లో ఈ కర్ర చేత పట్టుకొని పోయి దాంతో సూచక క్రియలు చేయమని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. నిర్గమకాండం 17:9లో మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలీల విరోధులైనటువంటి అమాలేకీయులు వారితో యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు మోషే ఆ కర్రను ఎత్తి పట్టుకొని ఆ కొండపైన నిలబడినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ముందుగానే చూచాం. ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆదికాండం 2:20లో ఆదాముకు దేవుడు కర్ర ఇచ్చాడు. ఆ కర్రకు లోబడి సమస్త జంతువులు వచ్చాయి. నోవాహు చెంతకు వచ్చింది ఆ కర్ర. నోవాహుకు మాటకు లోబడ్డాయి. ఆ కర్రకు లోబడి సమస్త భూజంతువులు ఒక్కొక్క జత ఆ యొక్క ఓడలోకి ప్రవేశించాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఒక లోకంలో మనం చూసినట్లయితే కర్రను చూస్తే ఏ జంతువైనా కూడా భయపడుతుంది. అవును,
ఇది దేవుని యొక్క కర్ర. మోషేకి ఇవ్వబడినటువంటి కర్ర దేవుని యొక్క కర్ర. సంఖ్యాకాండము 20 అధ్యాయం 11 అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. దేవుని యొక్క కర్రతో మోషే ఆ బండను 2 మార్లు కొట్టగా ఆ బండలో నుంచి నీళ్లు ప్రవహించాయి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి వారు అరణ్యంలోనికి వచ్చినప్పుడు, అరణ్యంలో త్రాగుటకు వారు నీళ్లు లేనప్పుడు మోషే తన కర్రను దేవుని యొక్క కర్రతో బండను కొట్టాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్రతో బండను కొట్టగా బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఇది దేవుని యొక్క కర్ర యొక్క ప్రాముఖ్యత. అహరోను యొక్క కర్ర, మోషే దగ్గర ఉన్నటువంటి కర్ర అహరోనుకి ఇవ్వబడింది. ఆ అహరోను ఆ కర్రతో అహరోను కర్ర చిగురించింది. సంఖ్యాకాండం 17 అధ్యాయం 7 సంఖ్యాకాండం 17:7 మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. అవును ప్రేమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర అహరోనుకి ఇవ్వబడింది. అహరోను దేవుని యొక్క కర్రతో యోర్దానును దాటాడు. యోర్దాను ఏకరాశిగా నిలవ చేయబడింది. ఏకరాశిగా నిలిచిపోయింది యోర్దాను నది. దేవుని యొక్క కర్రతో దేవుని యొక్క నిబంధన మందసమును ముందు యెహోషువయు ఆ సైన్యము నడిచినప్పుడు యెరికో గోడలు కూల్చివేయబడ్డాయి. ఇది దేవుని యొక్క కర్ర యొక్క ప్రాముఖ్యత. అవును ప్రియమైనటువంటి వారులారా, దావీదు కూడా పూర్వదినములలోంచి అందరి దగ్గర ఒక కర్ర ఉంటూ వస్తుంది. 1 సమూయేలు 17:43 దావీదు ఆ ఫిలిష్తీయుడు చెప్తున్నాడు, కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్తున్నాడు ఫిలిష్తీయుడు. దావీదు తన కర్రను తీసుకొని ఫిలిష్తీయుని మీదికి ఆ ఒడిసెలలో నింపినటువంటి ఆ రాళ్ళు చేత పట్టుకొని వెళ్ళాడు. ఇది దావీదు యొక్క కర్ర. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర గురించి దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు. కీర్తనలు 23:4 గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు, నీ దడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఎవరికి దగ్గరికి వచ్చింది కర్ర? దావీదు దగ్గరికి వచ్చింది. దేవుని యొక్క కర్ర యొక్క ప్రాముఖ్యత. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు కీర్తన 23:4 గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క దడ్డు కర్ర, దేవుని యొక్క రాజదండము దావీదు దగ్గరికి వచ్చింది. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదుకు లోబడినటువంటి రాజ్యము లేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషేకు లోబడినటువంటి అధికారము లేదు. అహరోనుకు మాట విననటువంటి శక్తి లేదు. ఎదురాడుటకు ఏ శక్తి నిలవజాలకపోయింది. మోషే చేతిలో ఉన్నప్పుడు దేవుని యొక్క కర్ర ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చిందని లేఖనం సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క కర్ర యొక్క గొప్పతనము. అవును ప్రియమైనటువంటి వారు, హబక్కుకు 2:19 లోకంలో చూద్దాం. కర్రను చూచి మేలుకొమ్మనియు మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువారికి శ్రమ. ఐగుప్తులు కర్రను దేవతగా ఆరాధించారు. మోషే యొక్క కర్రను ఐగుప్తు నీళ్లను రక్తముగా మార్చింది. నైలు నదిని కప్పలతో నిండివేయబడింది. ఐగుప్తు ఆ మోషే యొక్క కర్ర గాలిని కొట్టగా, గాలిలో ధూళిని కొట్టగా, ఆ దుమ్మును కొట్టగా పురుగులు పుట్టాయి. మోషే యొక్క కర్రతో చేయనిది ఏమీ లేదు. అది మోషే దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క కర్ర. మరి మనుషుల దగ్గర ఉన్నటువంటి కర్ర, నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యుద్ధ విచారణ చేయదు. మనుషులు కూడా ఒక కర్రను పెట్టుకున్నారు. ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, ఐగుప్తులోంచి విడిపించిన తర్వాత దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు కూడా చెడిపోయి వారు ఒక కర్రను పెట్టుకున్నారు. హోషేయ గ్రంథము 4:12 నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యుద్ధ విచారణ చేయుదురు.
ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఆచారం? ఐగుప్తుల దగ్గర నుంచి వచ్చింది ఈ ఆచారం. కాబట్టి తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయను. వారు మనుషులు కల్పించినటువంటి కర్ర రాతి కొయ్యలకు వారు పూజించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, హబక్కుకు 2:19 కర్రను చూచి మేలుకొమ్మనియు మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువారికి శ్రమ. ఎవరికి శ్రమ? కర్రను ఆరాధించు వారికి. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారంతోను వెండితోనూ పూత పూయబడిన కానీ దానిలో శ్వాస ఎంత మాత్రమునో లేదు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర మనుషులు చేసుకున్నటువంటి కర్ర. నీవు అహరోను చూచి నీ కర్రను అహరోను యొక్క కర్ర గొప్ప అద్భుతములు జరిగించుకుంటూ వచ్చింది. అవును ప్రియమైనటువంటి వారులారా, నేటి దినమును కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దేవుడు ఆ దినములైన తర్వాత నేను వారితో నిబంధన చేసేదను, వారి హృదయం నందు వారి హృదయముల యందు వారి మనస్సుల మీద నా ఆజ్ఞలను నేను వ్రాసేదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ యొక్క ఆజ్ఞలు రాస్తాడు? ఆ మనుష్యుల యొక్క హృదయాలలో. ఎందుకంటే దేవుడి యొక్క నిబంధన మందసము, దేవుడి యొక్క నిబంధన మందసము దేనితో చేయబడింది? తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం? తుమ్మకర్రతో చేయబడింది దేవుని యొక్క నిబంధన మందసము. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 40:20 మోషేకు సెలవిచ్చి ఆజ్ఞాపించి, అతడు ఆ యొక్క శాసనములను రాతి పలకలను తీసుకొని నీవు తుమ్మకర్రతో చేయబడిన ఒక మందసమును తీసుకొని ఆ యొక్క మందసంలో తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ యొక్క మందసంలో ఈ యొక్క రాతి పలకలు ఉంచమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. తుమ్మకర్ర దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యము తుమ్మకర్ర? తుమ్మకర్ర దేనికి పనికిరాదు, ఆకులు పనికిరావు, తుమ్మకర్ర నీడను ఇవ్వదు, తుమ్మకర్ర దేనికి పనికిరానిటువంటి ఒక చెట్టు. అవును ప్రియమైనటువంటి వారులారా, తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యము? దేనికి పనికిరానటువంటి ఒక మనిషి యొక్క జీవితముకు సాదృశ్యం తుమ్మకర్ర. తుమ్మకర్రను తీసుకొని దానిని ఖచ్చితమైనటువంటి కొలతలతో చెక్కి ఆ తుమ్మకర్రతో నిబంధన మందసము చేసి ఆ మందసంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉంచాడు. ఆ తుమ్మకర్ర ఎవరో కాదు, ఆ తుమ్మకర్ర మనిషికి సాదృశ్యమై ఉన్నది. తుమ్మకర్ర దేనికి పని? అది నీడను ఇవ్వదు, అది ఫలములు ఫలించదు, దానితో దేనిని పనికిరానటువంటి కర్ర. కాబట్టి ఈ తుమ్మకర్ర అటువంటి దేనికి పనికిరానటువంటి ఒక మనిషి యొక్క జీవితము సాదృశ్యముగా ఉన్న తుమ్మ చెట్టుకు సాదృశ్యం అని, ఫలించనటువంటి ఫలములు ఇవ్వనటువంటి నీడను ఇవ్వనటువంటి చెట్టు తుమ్మ చెట్టు. అవును ప్రియమైనటువంటి వారులారా, అటువంటి పనికిరాని ఆ చెట్టుతో దేవుడు మందసమును చేశాడు. ఆ మందసము ఎవరో కాదు, సాదృశ్యంగా మానవుడే ఆ యొక్క మందసము, నిబంధన మందసము. ఆ మందసంలో దేవుడు రాతి పలకలను ఇచ్చాడు, రాతి పలకలను ఉంచాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున మనము కూడా తుమ్మకర్రకు సాదృశ్యంగాను. అందుకే మనుషులు లోకంలో ఒక సామెత చెప్తారు, కట్టె కాలే వరకు, ఏ కట్టె? ఈ కట్టె కాలే వరకు. అవును కట్టెతో పోల్చారు మనిషిని, తుమ్మకర్రతో చేయబడ్డాడు మనిషి. అవును ప్రియమైనటువంటి, అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10:16 ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో చేయబోయే నిబంధన ఇది, నా ధర్మ విధులను వారి హృదయములందుంచెదను, వారి మనస్సులో నేను నా ఆజ్ఞలను రాసేదనని. దేవుడు తన ఆజ్ఞలను మన హృదయం నందు ఉంచాడు. అందుకే మనం ఈ దినమున ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని యొక్క కర్ర గొప్ప అద్భుతంలో చేసింది. మనుషులు పెట్టుకునేటువంటి కర్రలు వారు మోసములో వారిని పడవేశాయి. అవి వాటిలో శ్వాసం ఎంత మాత్రము లేదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నీవేమై ఉన్నావు? నీవు దేవుడు చేసినటువంటి ఆ యొక్క కర్ర ఉన్నావు. అందుకే దేవుడు యెషూవ మెస్సీయ వారు కొత్త నిబంధనలో లూకాసు వార్తలో గుడ్డివాడి కన్నులు తెరిచినప్పుడు ఆ గుడ్డివాడు చూచి, ఇదిగో మనుషులు చెట్ల వలె నాకు అగ్గపడుచున్నారని వాడు చెప్పుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారు, లోకంలో ఒక సామెత ఉంది, చెట్టంత మనిషి పోయాడే, చెట్టంత మనిషి, చెట్టుతో పోల్చుకుంటూ వచ్చారు. అవును, దేవుడు కూడా ఈ యొక్క తుమ్మకర్రను ఎందుకు చేశాడు అంటే, పాత నిబంధనలో తుమ్మకర్రను చేసి ఆ తుమ్మకర్రతో నిబంధన ఆ మందసంలో రాతి పలకలు, దేవుని చేతితో వ్రేలుతో రాయబడినటువంటి ఒక రాతి పలకలను ఉంచాడు. ఈ దినమున కూడా ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి మనిషి హృదయంలో దేవుడు తన ఆజ్ఞలను ఉంచాడు.
అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో ఆ దినములైన తర్వాత వారి హృదయములో నేను నా మనస్సు న్యాయ విధులను ఆజ్ఞలు ఉంచెదను. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క గొప్ప ఆత్మీయ సత్యము పరిశుద్ధాత్మ దేవుడి దేవుని ఉదయ కాలం తెలియ చెప్తున్నాడు. మరి యొక్క ఆత్మీయ సత్యంతో రేపటి దినమున మీ ముందుకు రాగలను. ఇది దేవుని యొక్క మహా గొప్ప కృప. కాబట్టి అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. వాక్యం మీ హృదయములలో ఫలించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి స్వస్థపరచాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటే మరి రేపొద్దున ఉదయం మరి ఒక అంశము చేత నేను మీ వద్దకు రాగలనని తెలియజేస్తూ అందరికీ షలోం తెలియచెప్తున్నాను. అందరికీ షలోం ప్రియమైనటువంటి వారులారా.